ప్రతి దేవతకి ఒక రూపాన్ని కల్పించి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. నిర్గుణ నిరాకార పరబ్రహ్మం అనే చెప్తారు అసలైతే. కానీ మనం విష్ణుమూర్తికి ఒక ఆకారాన్ని ఇస్తాం, మహాలక్ష్మికి ఆకారాన్ని ఇస్తాం, అమ్మవారిని అనేక రూపాలుగా కొలుస్తాం. కానీ పరమశివుడికి మాత్రం ఏ రూపాన్ని ఇవ్వకుండా కేవలం ఒక శిలారూపంలో, ఒక లింగ రూపంలోనే మాత్రం ఆరాధిస్తాం. ఎందుకనంటే ఒక స్త్రీ రూపాన్ని గనక మనం ఇచ్చినట్లయితే పురుషులను విస్మరించినట్టు, అలాగే పశుపక్ష్యాదుల రూపాన్ని ఇచ్చినట్లయితే మనుషులను విస్మరించినట్టు. ఆయన పశుపక్ష్యాదులకి, స్త్రీలకి, పురుషులకి ఎవరికీ కూడా ఒక భేదం అనేది లేకుండా అందరికీ చెందినవాడు, అందరిలో ఉన్నవాడు కనుక ఏ రూపాన్ని ఇవ్వకుండా అరూపంగా ఉంచిన పరమాత్మయే పరమశివుడు. కాబట్టి మనం ఎటువంటి రూపాన్ని ఇవ్వకుండా కొలిచేటటువంటి దైవమే పరమశివుడు. మరి ఈ భారతదేశంలో అనేక రూపాలుగా మనం అందరినీ కొలుస్తాం, కానీ ఏ రూపాన్ని ఇవ్వకుండా కొలిచేటటువంటి దైవమే పరమశివుడు.